హలో అండి అందరికీ. ఇవాళ మనం ఒక వంట నేర్చుకోబోతున్నాము. అది నాకు మా అత్తమ్మ గారు చెప్పారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ వంట ఏంటంటే పచ్చడి అండి. అది చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం దానికి కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ మనం కరివేపాకు తీసుకుందామండి. ఇది మా తోటలో కరివేపాకే అండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: తెల్లగడ్డ, శనగపప్పు, ధనియాలు, ఉప్పు, చింతపండు, మెంతులు, ఎండుమిర్చి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఉద్దిపప్పు కొద్దిగా దోరగా వేయించుకుందామండి. ముందుగా ఉద్దిపప్పు వేయించుకుందాము. ఉద్దిపప్పు గోల్డిష్ కలర్లోకి వచ్చేలాగా, అలాగే శనగపప్పు కూడా ఒకటేసారి వేసుకొని వేయించుకుందాము. గోల్డిష్ కలర్లోకి వచ్చేదాకా అలా కలుపుతూనే వేయించుకుందామండి. ఇలా కలుపుతూ ఉండడం ద్వారా మనకు అది మాడుకోకుండా మనకి ఏ కలర్లో రావాలో ఆ కలర్లో వస్తుందండి. ఇప్పుడు మనం ధనియాలు కూడా వేసుకొని వేయించుకుందాము. కొద్దిగా మెంతులు కూడా అండి. మెంతులు ఎక్కువ లేకుండా చూసుకోండి. ఒక చిటికెడైతే చాలు మెంతులు. ఇప్పుడు అవన్నిటిని కలిపి బాగా గోల్డిష్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాము. ఇప్పుడు అవి మనకు వేగాయండి. వేరే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ అందులోనే ఎండుమిర్చి వేసి వేయించుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకు ఘాటు అనేది అంతగా ఉండదండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకుందాము అందులోనే. చూస్తున్నారు కదా అండి అవి ఎంత బాగా వేగుతున్నాయో. ఆయిల్ వేయడం ద్వారా మనకు ఘాటు ఉండదండి. మిర్చి అనేది కూడా మాడకుండా ఉంటుంది. చూసారు కదండి వేగిపోయాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం కరివేపాకు కడిగి పెట్టుకున్నాం కదా అండి, అది తీసుకొని వేయించుకుందాము. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. కరివేపాకు బాగా మగ్గిపోవాలండి ఆయిల్లోనే. అడుగు అంటకుండా చూసుకోండి, మాడిపోకుండా. ఇప్పుడు జీలకర్ర తీసుకొని వేయించుకుందామండి. నేను ముందుగానే జీలకర్ర ఉద్దిపప్పుతో పాటు వేయించలేదండి. ఎందుకంటే అది కరివేపాకుతో పాటు వేయిస్తే చాలా బాగుంటుందండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది జీలకర్రకి తగిలి బాగా టేస్టీ వస్తుందండి. వేయించేటప్పుడే మీకు స్మెల్ తెలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేస్తే ట్రై చేయండి. ఇప్పుడు అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి, ఇప్పుడు వేయించుకునేటివన్నీ మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాం. మరి పొడిగా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు మనం వేయించుకున్న కరివేపాకు ఉంది కదండి, అది యాడ్ చేసుకుందాము. అలాగే అందులోకి చింతపండు కూడా వేసేసుకుందామండి. ఆల్రెడీ ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఒకసారి. అదే చింతపండు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుందామండి. అంటే పచ్చడి అనేది కొంచెం బాగా జారుగా వస్తుంది కదండి. ఎక్కువ కాకుండా ఇలా ఇక్కడ మీకు చూపించినట్టుగా ఈ మాత్రంగా ఉంటే బాగుంటుందండి, సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోకుండా చూడండి.
కరివేపాకు పచ్చడి అండి ఇది. మా అత్తమ్మ గారు నాకు చెప్పారు. ఇది అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి ఈ కరివేపాకు పచ్చడి వేసుకొని అలా కలుపుకొని తింటుంటే అబ్బా ఎంత టేస్టీగా ఉందో అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇంకా జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి అండ్ హెల్తీ. మా వీడియోలు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.